ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇందాక మీటర్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని. ఇంత శుద్ధ అబద్ధం అధ్యక్ష, ఇంత అబద్ధం ఒక సీనియర్ లెజిస్లేటరు 5 సార్లు గెలిచిన లెజిస్లేటర్ ఈ రకంగా అబద్ధాలు చెప్పడము, సభలో అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? ఈ రకంగా కేంద్రం ఎక్కడన్నా మీటర్లు పెట్టమనంటే దాన్ని ఒకసారి చూపించమనండి అధ్యక్ష. ఎక్కడన్నా అలాంటి నోట్ ఇచ్చినా, జీవో ఇచ్చినా, సర్క్యులేషన్ ఇచ్చినా కూడా ఒకసారి చూపించమనండి అధ్యక్ష. కేవలం బూటక మాటలు, అబద్ధ మాటలతోటి ఇంతకాలం 10 సంవత్సరాలు పబ్బం గడిపినటువంటి వీళ్ళు మళ్ళీ ఈరోజు హౌజును కూడా మిస్లీడ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. సెప్టెంబర్ 15వ తారీఖు రోజు కేంద్ర మంత్రివర్యులు ఆర్కే సింగ్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు అధ్యక్ష. దాంట్లో కిషన్ రెడ్డి గారితో నేను కూడా ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేశాను అధ్యక్ష. ఆ రోజు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో వారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లు మీటర్లు పెడుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. విద్యుత్తును ప్రైవేట్ పరం చేస్తున్నదని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ ఉన్నది. కానీ ఆర్పి సింగ్ గారు చెప్పిన మాట, రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం, చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం అబద్ధాలు ఆరోపణలు చేస్తూ ఉన్నది. పవర్ ప్రాజెక్టులో మేము ఇన్ని కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్ల లోన్లు ఇచ్చాం. అంతేకాకుండా ఈ రకంగా మా మీద అబద్ధం చెప్తా ఉన్నది. మేము ఎక్కడ కూడా మీటర్లు పెట్టమని చెప్పి ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వలేదు, అలాంటి లెటర్ కానీ సర్క్యులర్స్ కానీ పంపలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు అని చెప్పి ఏదైతే వీళ్ళు అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారో అది శుద్ధ అబద్ధం అని చెప్పేసి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా గత తెలంగాణ ప్రభుత్వానికి 1,57,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. దాంట్లో కేవలం 19,700 కోట్ల మినహా దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళు వాడుకున్నారని చెప్పి సెప్టెంబర్ 15వ తారీఖు రోజు కేంద్ర మంత్రి గారు ఇచ్చినటువంటి నివేదిక అధ్యక్ష. మరి అంతేకాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 1,08,000 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం. దాంట్లో 91,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ దాంట్లో వాడుకున్నారని చెప్పి. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయ పొంది కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఈ రకంగా నెపం పెట్టడం, కేంద్ర ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పడం ఇది ఎంతవరకు మరి సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మీటర్ల విషయం చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మీటర్ బిగిస్తామని చెప్పలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద ఈ రకమైనటువంటి అబద్ధపు ప్రచారాలు చేయడం మానుకోవాల్సిందిగా నేను మీ ద్వారా వారిని సూచిస్తూ ఉన్నాను. అంతేకాకుండా వారి మిత్రులు, వారి కేసీఆర్ గారి మిత్రులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ మీటర్లు పెట్టుకున్నారు అధ్యక్ష. మీటర్లు పెట్టుకొని ఆ మీటర్లకు కూడా ఒక సంజాయిషి ఇచ్చుకున్నారు అధ్యక్ష. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తా ఉన్నాను. వారికి జీవో ఇచ్చారు అధ్యక్ష. జీవో MS 22 తేదీ 1 సెప్టెంబర్ 2020 రోజు. ఆ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెప్తున్నాం అధ్యక్ష, అంటే మీటర్ల ఏర్పాటు రైతుకు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తారో దానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ప్రత్యేక ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ ఇది జమ అయిపోతాయి కాబట్టి డబ్బులు నేరుగా రైతుల ద్వారా డిస్కమ్లకు బదిలీ అవ్వడం వల్ల డిస్కమ్లు ప్రశ్నించే అధికారం ఉంటుంది. లీకేజీలు ఉండవు. దాంట్లో ఏదన్నా లీకేజీలు ఉన్నా అది మనము సేకరించవచ్చు అని చెప్పి వారు చెప్పినటువంటి బహుశా స్టేట్మెంట్ని వారు మా మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజినెస్ జీవో అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడ కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఈరోజు 6,71,757 కోట్ల రూపాయల అప్పు చేసి